మీరు చూస్తున్నది లోకం తీరు టీవీ. మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. వినాయక్ నగర్లోని మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కె ఉమారాణి, ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సారీ సార్ जोहार महात्मा ज्योति बापुले, जोहार महात्मा ज्योति बापुले, जोहार जय बीसी, जय सालीदाम. अरे నిజామాబాద్ టౌన్లో జ్యోతిబా ఫులే గారి జయంతి సందర్భంగా మేయర్ మేడం గారితో, స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ గారితో, అడిషనల్ కలెక్టర్ బీబీసీడీఓ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహానికి పూలమాల అర్పణ చేయడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే, జ్యోతిబా ఫులే అంటే మన సామాజిక న్యాయంలో ఒక చరిత్రాత్మక పేరు. ఈరోజు మనం ఈ రోజుని, ఒక శుభదినాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే వారి ఇచ్చిన సందేశాలు, వారి ఇచ్చిన మనం జీవన్ని ఎలా గడపాలి అనేది ఒక అమూల్యమైన సందేశాలు. ఇప్పుడు మీ అందరు చూస్తూ ఉన్నారు, అందరు అంటే సంఘాలు కాకపోయినా సామాన్య పౌరులు కూడా వాళ్ళ జీవనంలో కూడా మన జ్యోతిబా ఫులే గారి వారి ఇచ్చిన సందేశాలని అప్పుడు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేస్తూ ఉంది. దానివల్ల బలహీన వర్గాల జీవనంలో కూడా ఒక మార్పు వస్తూ ఉంది. మీ అందరు చూసి ఉన్నారు, 3 సంవత్సరం క్రితం మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న వసతి గృహాల పేరు కూడా మార్చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం దాని ముందు మహాత్మా జ్యోతిబా ఫులే అనేది పేరు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాల్ని చరిత్రాత్మకంగా ఎప్పుడో చరిత్రలో ఉండాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మనం అందరం స్టూడెంట్ లైఫ్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు ఈక్వాలిటీ అంటే సామాజిక న్యాయాల గురించి, అదేవిధంగా మహిళలకి ప్రతి ఒక్క రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలి అనేది వారు ఎప్పుడు చెప్పేవారు. సో ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్రకి చెందిన మనిషి ఉన్నప్పటికీ కూడా మనం దేశవ్యాప్తంగా ఈ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామంటే నిజంగా వాళ్ళ ప్రభావం వల్లనే. మళ్ళీ మీ అందరికీ ఈరోజు జ్యోతిబా ఫులే జయంతి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను.